మన ముందుండిన తరం ఏం చేసిందంటే మనకి చాలా హెల్ప్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ ఉన్న, బ్రదర్ ఉన్న, యష్కోలు ఉన్న, హూసో ఎవర్, వాళ్ళందరూ ఏం చేశారంటే వీటి మీద ఉండండి రా అని చెప్పి పునాదేసి వెళ్ళారు. ఓకే. సో క్రితం ఉన్న ఏ దైవజనుడు కన్నా మనము టాప్ అని కాదు దాని అర్థం. మనం వాళ్ళ షోల్డర్స్ మీద ఎక్కినప్పుడు ఇంకొంచెం దూరం చూస్తాం. వాళ్ళు మనకి హెల్ప్ చేశారు, నువ్వు ఇంకొంచెం చూడు. ఓకే. వాళ్ళ నెక్స్ట్ తరం, వాళ్ళ పిల్లలు, దేవుడు ఎలా చూస్తాడంటే సంఘం అంతా అది, వాళ్ళ పుట్టిన నెక్స్ట్ తరం ఇజ్రాయేలీలు ఉన్నారు, మీరు ప్రవేశించరు, డిసొబీడియన్స్ కాదు, మీ పిల్లలు ప్రవేశించరు, వాళ్ళని కూడా ఇజ్రాయేలే అన్నాడు. దేవుడు వాగ్దానం తప్పిపోయినట్టు కాదు. సో దేవుడు చర్చ్ అనేది మొత్తం ఇట్లా చూస్తాడు అనమాట. ఓకే. సో వాళ్ళు మనకి ఎక్కడ దాకా హెల్ప్ చేశారు? మినిస్ట్రీకి గైడ్ లైన్స్ ఏర్పరచడంలో కష్టం ఎంత పడాలి, సాక్రిఫైస్ ఎంత ఉండాలి, ఒబీడియన్స్ ఎంత ఉండాలి, వీళ్ళు నేర్పించిందంతా వాళ్ళే. ఇంకొంచెం ముందు జనరేషన్ అంతా బ్రిటిష్ పీపుల్ వెళ్ళిపోయిన తర్వాత మనోళ్ళు నేర్చుకున్నారు చర్చ్, దాని కల్చర్, అట్మాస్ఫియర్ అన్నీ వచ్చినాయి. బట్ ఎవరైనా అక్కడితో ఆగుతారు. మోషే ఒక దగ్గరికే తీసుకెళ్ళి వెళ్ళగలడు, యెహోషువ ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళగలడు, సమూయేలు ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళగలడు. ఇదంతా దేవునిలో ఉన్న డెప్త్స్లోకి నడపటం అన్నమాట. అక్కడ మోషేనే లేకపోతే తర్వాత వచ్చే సమూయేలుకి పని లేదు. ఓకే, రాలేడు కూడా. సో వన్స్ అపాన్ ఏ టైం నేను ఒంగోలులో ఎవరినైనా బాగు చేశాను అనుకుందాం. ఓకే, బ్యాడ్ ప్రచారం జరిగేది. ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా? ప్రాఫసీ అంటే జాతకం చెప్తాం అనుకునేవాళ్ళు. ఓకే, నేను అది ఇంటెన్షనల్గా అందరికి అలవాటు చేశాను. ఇప్పుడు చర్చ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడగందే చెయ్యరు. బికాజ్ నేను నేర్చుకున్నది అది. దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. మన ముందు దేవుడు పరిగెత్తాలి, ఆయన వెనక మనం పరిగెత్తాలి. అంతేగాని నేను పరిగెత్తాను నువ్వు క్యాచ్ మీ ప్రభువా అంటే కుదరదు. నువ్వు ముందెళ్ళి దేవుని రమ్మనకూడదు. సో దావీదు రాజు ఏం చేశాడు? వెయిట్ చేశాడు. లీవ్స్ అన్నీ కదిలేటప్పుడు నేను వెళ్ళానని నువ్వు తెలుసుకో, అప్పుడు నేను వస్తాను అన్నాడు. మోషే ఏమన్నాడు? నువ్వు వెళ్ళని ఎళ్ళ, మా ముందు వెళ్ళకపోతే మమ్మల్ని తీసుకొని పోవద్దు ఇక్కడ నుంచి. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఓకే థింగ్. దీనిలోంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రిన్సిపల్ అనమాట. అది చాలా లోతుగా, దానికోసం ఎంత ఉండాలి, ఎంత వెయిట్ చేయాలి, నెలలు అన్నం తిని తినకపో. ఓకే, ఆ మాట ఆయన దగ్గర నుంచి రాందే అంటే భార్య భర్తకి కట్టుబడి ఉండే లెవెల్ అనమాట. ఇప్పుడు భార్యలు కాదు నేను అనేది, ఒక 30-50 సంవత్సరాల క్రితం. ఓకే, తర్వాత వచ్చిందంతా ఇప్పుడున్న తల్లులు మరి డేంజరస్ తల్లులు. ఈ తర్వాత తల్లులను అసలు తల్లే కాదు. ఐ గ్యారెంటీ ఇక్కడ కూర్చున్న పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ డూపు తల్లులు. ఇంకా తల్లి ఉండదు తర్వాత. అది మనుషులు. అది అమ్మ కూడా, అమ్మ అనేది అసలు ఉండదు, అది మామూలు ఆమె. అది ఓకే, బర్రె ఎలా పిల్లలకి కంటదో అలాగనే. సో అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే దేవుడు కీ ఏంటంటే, సౌలు రాజుని ఎందుకు చంపేశాడు దేవుడు చెప్పండి? దావీదుని వెంటబడ్డందుక? కాదే. ఓకే, సౌలు వచ్చి ఏమన్నాడు? ఆ నెక్రోమాన్సర్తో సోద చెప్పే దాంతో, కర్ణపిశాచి గల దాంతో, చూడు యెహోవా నాకు దర్శనం ద్వారా ఆయన సమూయేలుతో అన్నాడు, ఆమె పక్కన ఉంది, కళ ద్వారా ఆయన దర్శనం ద్వారా ఆయన మాట్లాడలేదు, ఊరిము ద్వారా ఆయన, తుమ్మీము ద్వారా ఆయన నాతో మాట్లాడలేదు అన్నాడు. ఒక యాజకుడి ద్వారా మాట్లాడట్లా, కళల ద్వారా మాట్లాడుతున్నారు. నాకు ప్రాఫిట్ కదా, నాకు ప్రాఫసీ రావట్లా, నాకు దర్శనం రావట్లా, మరి నేనేం చేయాలి నిన్ను పిలవకుండా అని చెప్పి చచ్చిపోయిన సమూయేలుని పిలిచాడు. అప్పుడు దేవుడు తర్వాత మాట ఏమి రాశాడంటే, సౌలు యెహోవా యొద్ద విచారణ చేయనందుకు అతనిని కొట్టివేసెను. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నేను అడిగితే చెప్తానంటే సౌలు రానే లేదు అసలు దేవుడి దగ్గరికి, నాకు ఇయ్యలేదు అంటున్నాడు. మీరందరూ ఉన్నారు. ఓకే, అంటే మన రెస్పాన్సిబిలిటీ ఉంది మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి.
దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ పర్టికులర్ సిచ్యువేషన్, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా, గైడెన్స్ అడగాలి. ఓకే, అది అడగకుండా దేవుడు నాకేం కలయిలా మాట్లాడలా కాబట్టి నా ఇష్టం వచ్చింది చేస్తా అంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అర్థమవుతుంది కదా? సో సేమ్ దాన్ని ఏమంటాం అంటే డిసొబీడియన్స్ అంటాం, అవిధేయత. ఓకేనా? సో ఈ ప్రవచనము, ఈ ఆత్మ సంబంధమైనది, అది హీలింగ్ కానివ్వండి, ప్రాఫెసీ కానివ్వండి, డెలివరెన్స్ కానివ్వండి, వాడికి అట్ మోస్ట్ ఒబీడియన్స్ కావాలి. ఒబీడియన్స్ మేక్స్ యూ వన్ విత్ గాడ్. దేవుడితోటి ఒకటి చేస్తుంది మనల్ని. మనం ఎప్పుడు విధేయత చూపించాము, ఇంకా నువ్వు మనిషి లేడు, దేవుడే ఉన్నాడు. అర్థమవుతుందా? సో పీక్లో ఉంటుంది ఆ విధేయత. పీక్స్ కాదు, ఇంకా మనం బ్రతికిలేము అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం, నుంచున్నాడు, ఎల్లడు అంటాడు. ఊహూనే కాకుండా నువ్వు వెళ్ళి పాపం వచ్చారు కదా చర్చికి ప్రార్థన చేద్దామని ఏలు పెట్టావంటే మాత్రం దట్ ఈస్ డిసొబీడియన్స్. అలా అంటే జస్ట్ వచ్చి అంటే ప్రేయర్ అని ఇప్పుడు రాశాం కదా, అప్పుడు రావద్దా వాళ్ళు వచ్చినంత మాత్రాన్ని కాదు, నేను చెప్పినప్పుడు చేయాలి. అర్థమవుతుంది కదా? సో అందుకే ముందుండదు వెనకుండదు ప్రార్థన. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు తల మీద చేయి పెట్టంటే నోరు మూసుకొని తల మీద చేయి పెట్టమే. నాము డిష్ అన్నావు అనుకుందాం, నువ్వు కూడా వెళ్ళవు కానాని అంటాడు. సో నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడన్నాడు, మాట్లాడు. అర్థమవుతుంది కదా? సో ఆయన మాటకి మనం విధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్మ పైపు పెంచుతున్నట్టు మనం. నేను అనింది అర్థమైందా? దేవుని మాటకి విధేయత చూపించేటప్పుడు మన ఆత్మ ఎదుగుతుంది, అవయవాలు ఫామ్ అవుతాయి. మనం ఆయన మాటకి ఒబీడియన్స్ నెంబర్ 1 వినాలి. ఓకే, నెంబర్ 2 దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థం కాదు అప్పుడే. అర్థం కాని దాన్ని విధేయత చూపించాలి. అన్నీ అర్థం అవ్వవు జీవితంలో, చచ్చిపోయిందాక అర్థం కావు. ఓకే, అది కుదరదు. అర్థం కాని దానికి కూడా విధేయత చూపించాలి, అంతే. అలా మనం ఎప్పుడు చూపించమో ఆ పర్టికులర్ ఛానల్ దేవుడు తగ్గిస్తాడు మనతో మాట్లాడటానికి. ఆ పద్ధతిలోంచి దేవుడు మనతో రాడు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రితము దైవజనులందరూ ఏం నేర్పించుంటుంటారు? బైబిల్ చదవండి అని నేర్పించుంటారు, అవునా? సో అప్పుడు మీరందరూ ఏ సమస్య వచ్చినా బైబిల్ చదివి దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడని చూపించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారు? ఏం చూపించాలో ఆలోచించగా పింకీ పింకీ పాంకీ వేస్తున్నారు. అర్థమవుతుందా? ఏదో ఒకళ్ళు ఉన్నారు, ఒకరోజు ఏమైంది, టెక్నిక్ అనమాట. సొలొమోన్ రాజు వివాదాస్పదమైనది ఏదైనా ఉన్నాయి అట్లా చీట్లతో పరిష్కారం అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు ఇది కాపీ కొట్టండి మీరందరూ, ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. నీకు దేవుడితో దొంగ చేస్తారని చేయటం కానీ చెప్పినట్టు వినేది లేదుగా. సో ఏం చేశాడు, వాళ్ళకి మగపిల్లోడు కావాలి. ఓకే, సో అప్పటికి ఒక పాప ఉంది, ఇప్పుడు మగపిల్లోడు కావాలి. అయితే చీట్లు రాశాడు, దేవా ఈసారి ప్రెగ్నెంట్ వాళ్ళ భార్య, మగపిల్లోడా ఆడపిల్ల జే అని వేసాడు. మగపిల్లోడు వచ్చింది, తీసుకుని ఎగిరి గంతేశాడు. వావ్ అన్నాడు. నేను చెప్పాను, కాదు, లోపల ఉన్నది ఆడపిల్ల. సరే, నువ్వు కరెక్టా, దేవుడు వాక్యం కరెక్టా చూసుకుందాం అని చెప్పి మళ్ళీ కిచుకిచుకిచుగా వేసాడు. ఆడపిల్ల వచ్చింది. ఇదేందబ్బా అన్నాడు. లేదు లేదు, నేను తప్పులే, ఇంకోసారి అన్నా. మళ్ళీ వేసి తీసాడు, మళ్ళీ ఆడపిల్ల. వాడికి డౌట్ వచ్చింది, నువ్వు కొంపదీసి 2 ఆడపిల్లని రాసావా ఏందని చెప్పి రెండింటిని తీసి ఒకటి అబ్బాయి ఒకటి అమ్మాయి. సరే సరే, అది ఎద్దు, కొత్త పేపర్లో రాద్దాం. మళ్ళీ పేపర్ నాకు డౌట్ వస్తుంది. ఆడపిల్ల. అన్నం తినలా వాళ్ళిద్దరు ఆ రోజు. ఓకే, వాక్యం తప్పైందా? వివాదాస్పదం చీట్ల ద్వారా పరిష్కరింపబడిన అనేది కాదు. విధేయతను దాటి వాక్యం ఉండదు. లెర్న్ ద లెసన్ ఫస్ట్. ఇజ్రాయేలీలకు కానాను ఇవ్వాలనే
కానీ నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత, నేను వీళ్ళు నో అన్న తర్వాత దేవుడు మళ్ళీ లేదు లేదు మేము వెళ్తామని వెళ్తే కుదరదు. నువ్వు దేవుణ్ణి మనిషిలాగా ట్రీట్ చేస్తున్నావు. దేవుణ్ణి మీ అమ్మ, అక్క, నీ సిబ్లింగ్ లాగా చేసి కాదు ప్రభు క్షమాపణ. చూడు, ఆత్మీయంగా ఎదగాలంటే ఇలాంటి టాక్టిక్స్ దేవుడితో ప్లే చేయటం మానేసి. ఓకే, దేవుడు ప్రేమ స్వరూపి కదా, మనం ఎలా చేసినా అలా చేస్తే నీకు లేట్ అవుతుంది కదా. దేవుడు ఓర్చుకుంటాడు, సరిపోయినంత టైం ఓర్చుకుంటాడు. కానీ నువ్వెప్పుడు ఎదుగుతావు? హ్యావ్ టు స్టాప్ సమ్వేర్. ఎక్కడో ఆపాలి మనం. అర్థమవుతుంది? సో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే దానికి ఎంత రెవరెన్స్ చూపించాలి, ఎంత భయభక్తులు చూపించాలి. అది ఏ ఛానల్ అయినా, అది వాక్యమైనా, ప్రార్థన అయినా, కళల ద్వారా అయినా, దర్శనం ద్వారా అయినా, దైవజనుడి ద్వారా అయినా, వాట్ ఎవర్ ద ఛానల్ ఈస్. ఓకే, ఆయనకి ఇవ్వాల్సిన రెవరెన్స్, భయభక్తులు ఇవ్వాలి. మోకాళ్ళు ఏమని కాదు, లోపల ఆ మాట అంటే భయం ఉండాలి. అంటే ఒక గాడ్లీ ఫియర్ ఉండాలి. దీన్ని దాటి నేను వెళ్ళకూడదు, ఇది దేవుడు అని మన ఆత్మ మనకి చెప్తానే ఉండాలి. ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు. అది లేకపోతే నీకు నెక్స్ట్ ఛానల్ కట్ అయిపోతుంది, నెక్స్ట్ది రాదు దేవుని యొద్ద నుండి. మీకు అర్థమవుతుందా? సో దేవుడు మీకు ఒకటి చెప్పిన తర్వాత నువ్వు ఇంకొక డైరెక్షన్లో వెళ్తా, ప్రభు అంటే ఏందా దేవుడు నాతో మాట్లాడట్లేదు, నాకు ఈ మధ్య బ్రదర్ కళ్ళు రావట్లేదు బ్రదర్, రావు అసలు. ఎందుకంటే నువ్వు ఆఫ్ ట్రాక్, సౌల్ రాజు నువ్వు. ఓకే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే దేవుడు కళల ద్వారానైనా, ఊరిము ద్వారా అయినా, ప్రవక్తల ద్వారా అయినా నాతో మాట్లాడలేదు అంటున్నావు. ఫస్ట్ పడవని సెయిల్ సరిగ్గా విండ్కి అడ్జస్ట్ చేయాలి. గాలి ఏ వాటంలో కొడుతుందో ఆ వాటంలో తిప్పకుండా ఏం ముందుకు వెళ్ళలేదు అనకూడదు. అర్థమవుతుందా? ఒక సెయిలర్గా, ఒక నావికుడిగా నీకు రావాల్సిన టెక్నిక్ ఏంటంటే దేవుడికి నీ సెయిల్ని కరెక్ట్గా తిప్పటం టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఎటు వీస్తాడో అటువైపు కరెక్ట్గా నువ్వు ఉండటమే. అర్థమవుతుంది? ఇంకొకటి ఏంటంటే దేవుడితో థింగ్స్ ఆర్ నాన్ నెగోషియబుల్. ఓకే, దేవుడు ఫీల్ అవ్వడు, దేవుడు అంతే ఉంటాడు, నువ్వు ఫీల్ అవుతావు ఆ దెబ్బకి. నేను అంటుంది అర్థమవుతుందా? కొంచెం మన కోసం మారుస్తాడులే. 20 కాక 50 ఏళ్ళు అయినా సరే తను అక్కడే ఉంటాడు, ప్రేమిస్తా, మారడు. ఆయన పాపం నువ్వేమార్చేసావు అనుకుంటాం. మన డాడీ, మన మమ్మీ కాదు ఆయన. పోన్లే అంటాడు. పోన్లేలు అసలు ఉండవు దేవుడితో. హలో, ఉన్నారు కదా? సో మన శైలి అడ్జస్ట్ చేసుకోవాలి, మన వైఖరి దేవుని ఎడలా మార్చుకోవాలి. అర్థమవుతుంది? సో ఇప్పుడు యోబు 33:14. Job 33:14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు దాన్ని కనిపెట్టరు. ఎందుకు? కలగదా. మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలల్లో, రాత్రి కలుగు స్వప్నములలో, నరువులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింగా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరువా చేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. ఎక్కడ? నీ ఇయర్స్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ? నీ చెవుల్ని దేవుడు ఓపెన్ చేస్తుంది. ఎక్కడ? ఉపదేశం నీ కోసం దేవుడి మెసేజ్ ఎక్కడుంది? ఎక్కడుంది? కలలో. ఓకే, ఆయన నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు దావీదు. అర్థమవుతుందా? సో సొలొమోన్ రాజు ఎక్కడ కొట్టేశాడు జ్ఞానం అంతా? ఇలాగా నో, నిద్రపోయినప్పుడు కళ వచ్చింది. ఆ కళలో ఓ అన్నాడు, నీకేం కావాలి? జ్ఞానం. కళ నుంచి వచ్చింది ఏంటి? సో గుర్తుపెట్టుకోండి, కళ అనేది ఈ లోకం స్టాండ్ పాయింట్లో ఉండి మీరు దాన్ని కళ చేస్తున్నారు, అది తప్పు. ఓకేనా? ఒక ఆత్మ సంబంధి ఎలా మాట్లాడాలంటే, కళ ఈజ్ యువర్ స్పిరిట్, మీ ఆత్మకున్న అవయవాలు. ఈ లోకం కళ,
యాక్చువల్గా అది నిజం. నేను అంటుంది అర్థమవుతుంది కదా. ఇప్పుడు బొచ్చు పురుగు నిజమా లేకపోతే బటర్ఫ్లై నిజమా? బటర్ఫ్లై నిజమా? అంత రిలేషన్ అనమాట. నువ్వు ఇక్కడుండి కలలు అంటానికి అసలు నువ్వు బటర్ఫ్లై ఈ లోకానికి. అర్థమవుతుంది? నీ రియల్ థింగ్ నీ కళ. ఓకే, సో ఎందుకు దేవుడు కళ ఇస్తాడు? అవన్నీ పోయిన వారం చూసాం. కానీ ఒకటి మెయిన్ థింగ్ నేను చెప్పాలి ఏంటంటే, మనలో ఏముందో మనకే తెలియదు. అర్థమవుతుందా? దేవుడు ఈ కళ అనేది ఎలా వాడతాడంటే, మనలో ఏమున్నాయో బయటికి తీస్తాడు. మనల్ని ఏమిగా చేశాడో అవి మనకి ప్రత్యక్షతలోకి తీసుకొని వస్తాడు. అర్థమవుతుందా? సో డ్రీమ్ అంటే నువ్వేంటనేది నీలో నుంచి బయటికి తేటం, నీకు తెలియంది. అది నువ్వు పిక్ చేయలేవు, నీ ఆత్మ దాన్ని తీయలేదు బయటికి. దానియేల్లో ఉన్న ప్రవక్తని దేవుడు బయటికి తీశాడు. త్రూ వాట్ మీడియం? ఏ దారి ద్వారా? కళలు. 7వ అధ్యాయంలో ఇందాక మనం ఏం చేసాం? నేను పండుకొని ఉండగా కళల్లో నాకు ఒక దర్శనము కలిగాను. సో అతని పిలుపుని ఎలా చేశాడు దేవుడు? అర్థమవుతుంది? యోసేపు ఉన్నాడు. యోసేపుకి ఏంటబ్బా అనుకుంటా ఉన్నాడు. యోసేపు నీ ఒక 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 పన నుంచొని ఇవన్నీ. సో తనలో ఉన్నది తనకు తెలియదు. తను పుట్టింది ఎందుకో తనకే తెలియదు. ఉన్నారా? సో మీరు ఎక్కడున్నారు, ఏమవుతున్నారు, ఎలా జరుగుతుంది, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏం జరుగుతుందనేది దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమి నీలో పెట్టాననేది కూడా నీకు ప్రత్యక్షతలోకి తీసుకొని వస్తున్నాడు. ఓకే, అందుకే తల్లి గర్భమున ఉన్నప్పుడే నన్ను పిలిచాడనింది. ఓకే, నేను ఏం అవ్వాలో నాకు చెప్తాడనేది. అర్థమవుతుంది కదా. సో కళ అనగానే నేను పడుకుంటా నాకు కళ వచ్చిద్ది అని అసలు అనొద్దు. అది బేబీ స్టేజ్. అర్థమవుతుందా? సో ఇంకొంచెం పైకి ఎక్కాలి. పైకెక్కి కళ అంటే ద రియల్ యూ, నీ నిజం. ఎందుకంటే ఒకసారి ట్రై చేయి, ఆ కళను దాటి ఓవర్టేక్ చేయి, లేక దాన్ని బైపాస్ చేయి. पिगमेंटेशन के लिए डर्मेटोलॉजिस्ट की मदद लीजिए. Download the Kioskin app. నువ్వు దాన్ని స్కిప్ చేయలేవు. స్కిప్ చేస్తే వేరే జీవితం వస్తుంది, ఫెయిల్ అవుతాం. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఓవర్లుక్ చేసి చేయలేం. సో మీ స్పిరిట్ కళ. అర్థమవుతుందా? కళ అనగానే ఈ లోకం స్టాండ్ పాయింట్తో మాట్లాడకుండా ఇప్పుడు కళని ఇంకొక లెవెల్లో మాట్లాడుకుందాం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యు హెయిరింగ్ గాడ్. దేవుణ్ణి వింటాం మీకు వచ్చేసింది. ఓకే, వాళ్ళు వినున్నట్లు వాడికి ఉపదేశము సిద్ధపరచుచున్నాడు. సో నువ్వు దేవుడు మాట్లాడుకుంటున్నాడు, నీకు చెవులు ఉన్నాయి. అర్థమవుతుందా? మీకు హృదయం ఉంది, ఆత్మ సంబంధమైంది. అంతేగాని ఈ హృదయం కాదు, ఈ లోకంలో మీరు ఫీల్ అయ్యేది కాదు. ఓకే, సో 2 వేస్ ఉంటాయి. ఏమవుతుందంటే, మనము ఈ లోకంలో ఉన్నంతసేపు కాన్షియస్గా ఉంటాం, స్పృహలో ఉంటాం. కాబట్టి ఈ కాన్షియస్ బ్రెయిన్ మన జీవితంలో 5-10%, అంతకుమించి దానికి పని ఏమి ఉండదు. ఓకేనా? మిగతాది మొత్తం 90% తెలియకుండా అన్కాన్షియస్గా సబ్కాన్షియస్ బ్రెయిన్ ఓవర్టేక్ చేసేస్తుంది. ఇప్పుడు మనం స్పృహలో ఉన్నాం కదా, కాబట్టి సరే నేను మీకు ఇది ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఏం జరిగింది, ఒకతను ఒక మ్యారేజ్ చేసుకోవాలైతే తనకేమో ఆ అమ్మాయి నచ్చింది. చూడటానికి కాదు, ఉద్యోగం చేస్తుంది, డబ్బులు నచ్చినాయి. సో ఆ అమ్మాయి కనుక ప్రశాంతంగా అది చేసుకుంటే
నేను ఇంకోటి చేసుకోవచ్చు కదా అనుకున్నాడు. ఐడియా బాగుందా లేదా? సో నేను వద్దు అని చెప్పా. కానీ నేనేమన్నానంటే, నా దగ్గర ఉంది దేవుని ఆత్మే, నీ దగ్గర ఉంది అదే, నీ దగ్గర ఉంది. సో చర్చ్లో మిగతా అంటే టీంలో మిగతా వాళ్ళని పిలువు, వాళ్ళకి ప్రొఫెసీ గిఫ్ట్ ఉంది కదా, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. కూర్చున్నాం, ఈ విషయం దేవుడు ఏం చెప్తాడు. అసలు ఏం చెప్పం, ఏ విషయం ఏంటి, తను తర్జన భర్జన అయ్యేది, ఆయన ఆత్మ ఆ పాయింట్కి వెళ్ళిపోద్ది. అప్పుడు అన్న నువ్వు మ్యారేజా అన్నాడు. అన్నాడు. ఆ అమ్మాయి కాదన్నా అన్నారు. 8 మంది, నేను 9వ వాడిని. అది డ్రాప్ అయితే మంచి ఆలోచన అన్నారు. వీడు రోజు నాతో తిరుగుతా ఆ అమ్మాయి అలా చేసింది ఇలా చేసిందని చెప్తున్నాడు. నేను అన్నాను, కొన్ని మంత్స్ ఉండి నువ్వు చెక్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు కదా. వాడు అన్ని మంత్స్ ఆగలేకపోయాడు, చేసేసుకున్నాడు. ఓకే, అమ్మాయి చనిపోయింది. రైట్. మన ఇంటెన్షన్స్ మొత్తం ఒకటి ఆక్యుపై అయిపోయినాయి. అర్థమవుతుందా? మన ఉద్దేశాలన్నీ, నాకు ఆ ఉద్యోగం నచ్చిందంటే నచ్చిద్ది, ఇక కళ కూడా ఆ ఉద్యోగమే వస్తుంది. నాకు ఆ సంబంధం నచ్చితే ఆ సంబంధం నచ్చుతుంది, అదంతే. బట్ మీరు సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. ఓకే, ఆ టైంలో ఏం చేయాలంటే, నేను మీకు మా టెక్నిక్ నేర్పిస్తున్నాను, సరేనా? సో 8-9 మంది ప్రవక్తలు కాదు, ఊరిలో ఉన్న ప్రవక్తలు అందరూ వచ్చుదురుగాక, నువ్వు వాళ్ళందరిని దాటేయచ్చు. దారి చెప్పనా? 10 మంది 10 మందిగా 10 విధానాలుగా చెప్తారు, మీకు అర్థం కాదు. ఒక దైవజనుడు వచ్చి, అంటే మనం 4 డాక్టర్ల దగ్గరికి వెళ్తే 4 విధానాలు చెప్తారు కదా, అక్కడ కూడా ఏం అర్థం కానట్టే పాస్టర్ల దగ్గరికి వస్తే కూడా అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. సో దాన్ని ఎట్లా స్కిప్ చేయాలంటే, ఎలిమెంటరీ ఎల్కేజీ ఒక అమ్మాయి ఉంది, తనకి బాగలేదు. పలానా దైవజనుడు ఏమన్నాడు అని అంటే, ఏదో స్పిరిట్ పట్టింది అన్నాడు. ఇంకో దైవజనుడు తనకి దేవుడు సేవకు పిలిచాడు, తను లోకల్ అంటే మామూలుగా నువ్వు హౌస్ వైఫ్ చేసుకున్నావు కాబట్టి దెయ్యం బట్టి తర్వాత ఇంకోటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. ఓకే, ఇంతకీ ఏది రైట్? వాళ్ళు ఒక 10 మంది దైవజనుల దగ్గర తిరుగుంటారు, 10 మందిని 10 డైరెక్షన్లో చెప్పారు. ఓకే, ఏది తీసుకోవాలి? ఒకళ్ళేమో అది పెట్టు వ్యాపారం, ఇంకోటి పెట్టద్దు, ఉడ్డు అడ్డు అయిపోయింది. ఇప్పుడు ఇంతకీ పెట్టాలా వద్దా? లాస్ట్కి నువ్వేమంటావు అంటే, నీకు నచ్చింది తీసుకుంటావు ఫైనల్గా. సో ఏం చేయాలంటే, చెప్పను, వాక్యంలోకి వెళ్దాం. ఇంకా అది చెప్తే ఇంకెందుకు, కావాలా ఏం చేస్తారు తెలుసుకొని? ఎంతమందికి కావాలి చేతులు ఎత్తండి, మీకు తగులుతుందా? ఏం చేయాలి తెలుసా? ఇప్పుడే చెప్పాను కదా, మీ కాన్షియస్ మైండ్ని ఆఫ్ చేయండి. హౌ? సో నేను ఈ ప్రవక్తల గోల చాలా ఎక్కువ ఫేస్ చేస్తాను. ఓకే, నా దగ్గరకు వచ్చేది, పలానా ప్రాఫిట్ ఇలా చెప్పాడు బ్రదర్, ఈ ఫర్ ప్రాఫిట్ చెప్పారు అంతే, నాట్ బికాస్ హీఈస్ అ ప్రాఫిట్. ఓకే, అయితే నాకేంటి? సో నేను ఒక మెకానిజం చెప్తా. శుభ్రంగా అవన్నీ పక్కన పెట్టి అటకెక్కించి, ప్రభువా నా బ్రెయిన్ ఇప్పుడు ఆన్లో లేదు, నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా అని చెప్పు, స్ట్రైట్ వచ్చేస్తుంది. యూ కెన్ యూజ్ యువర్ డ్రీమ్స్ యాజ్ ఎ డివైస్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? యూ కెన్ బైపాస్ ఎవ్రీ ప్రాఫిట్. 100 మంది 100 ఆలోచనలు చెప్పనివ్వండి, ఇవన్నీ నావని దేవుడికి చెప్పి శుభ్రంగా పడుకొని నిద్రపో.
ఇప్పుడు నీ కాన్షియస్ మైండ్ యాక్టివ్లో లేదు, నీ తెలివితేటలు ఆన్లో లేవు, నీ తెలివితేటలు నేను ఆఫ్ చేస్తున్నానని చెప్పి పడుకో. నీ ప్రమేయం లేకుండా వచ్చే నీ స్పిరిట్ నీకు ఖచ్చితంగా రైటే చెప్పిద్ది. టెక్నిక్ బాగుందా? ఓకే. నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు 20 మంది అమ్మాయి వద్దన్నారు. నువ్వు ఏలి అయితే, నువ్వు ఎలీషా అయితే, నువ్వు అసలు ఎందుకు పెళ్ళి అని. ఓహో దేవుడు, ఏంది వీళ్ళు అదేందో ఒక మంచి ఒక సంబంధం చూడుకుని అమ్మాయి ఇలాంటిది, ఆ అబ్బాయి ఇలాంటోడు, ఊరు అందరూ వచ్చి చెప్తారా లేదా? మీకు ఏది తీసుకోవాలి? శుభ్రంగా ఇది నేను రా ప్రభు రాత్రి వచ్చి మాట్లాడతావంటే కదా అన్నావు అనుకుందాం. నీ ప్రమేయము లేకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. సో స్వచ్ఛత అది. నీ ప్రమేయము ఉండకుండా రావాలి. ఇది బాగా మాస్టర్ చేయాలి మీరు లైఫ్లో. ఓకే, మీకు 100 ఉద్దేశాలు, రేపొద్దున నేను ఆ డీల్ క్లోజ్ చేస్తానని ఉండి కూడా అయినను నీవేమి చెప్పుచున్నావు? ఆ ప్లేస్ మీరు దేవుడికి ఇచ్చినప్పుడు స్పష్టంగా మాట్లాడతాడు. వీటన్ని కన్ఫ్యూజన్స్ నుంచి క్లియర్ కట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ నీకు నువ్వు ప్రవక్తవు, ఇంకొకడు నీకు ప్రవక్త చేసుకునే ముందు. అర్థమైందా? ఆఖరిగా కూడా నీ ఆత్మ నీకు సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ వచ్చి హిల్ బ్రింగ్ కన్విక్షన్. ఒక ఆయన చెప్తుంటే మీకు కన్విక్షన్ కలగట్లేదు అని అంటే ఆ దేవుడు ఆత్మ కాదా? ప్రతి ప్రవక్త జడ్జి చేయబడాలని చెప్పింది బైబిల్, తీసుకోమని చెప్పలేదే. ట్రై ఎవ్రీ స్పిరిట్ అనింది. ఒకరిద్దరు ప్రవక్తలు మాట్లాడడం, మిగతా వారు వివేచింపవలన అసలు దేవుడా కాదా అని. అంటే మీ స్పిరిట్ ఒక ప్రవక్తను దాటి ఉంటుంది. యూ కెన్ ఇంటర్ప్రెట్ హిస్ ప్రాఫెసీ ఇఫ్ యూ కెన్ డ్రీమ్. అర్థమవుతుందా? సో వెళ్ళి కమ్మగా మాట్లాడు ప్రభా, వీటన్నిటితో సంబంధం లేదు, కానీ మీరేంటంటే చాలా కాన్షియస్, వాటితో బురద పంది కాబట్టి దొరలేడం కాబట్టి రాదు. మన స్పిరిట్ కూడా కరప్ట్ అయి ఉంటుంది, రాదు. ఏంది అయిపోయింది టైం, వెళ్దామా? సరే. సో మన ప్రమేయము లేకుండా దేవుడు మనకి అది ఇచ్చాడు. ఒక వ్యక్తి అంట నాశనంకి వెళ్తున్నాడంట, కానీ దేవుడు కలుగజేసుకొని వానికి రాత్రి కలుగు దర్శనంలో వాడు వినున్నట్లు, ఓకే, ఉపదేశం ఆయన సిద్ధపరచును. ఓకే, గోతికి పోకుండా వాడిని కాపాడటానికి. అంటే నీతో పని లేదు. చూడండి, మీరు ఎంతో డిఫికల్ట్ థింగ్స్లో ఉంటారు, అసలు లోకంలో పడి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మీకు ఒక దర్శనం, ఒక కళ వస్తుంది, ఇంప్రెషన్ ఉంటుంది, ఇదేంటి ఇట్లా వచ్చింది, రియల్గా వస్తుంది. ఓకే, ఎందుకంటే అంత అవసరం కాబట్టి దేవుడు అంత ప్రభావంతో ఆ క్షణం మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? వన్స్ అపాన్ ఏ టైం ఇవన్నీ నమ్మేవాళ్ళు కాదు. నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఈ కళలు అనేది నేను ఒక 5 వారాలు చెప్పా. ఓకే, కరోనా టైంలో. సో అందరూ కళల్లోకి వచ్చేసారు. సరే, ఓన్లీ ఫ్యూ పీపుల్కి తెలీదు. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఛానల్ దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడితే ఓకే డన్, ప్రేయర్ ద్వారా మాట్లాడితే మంచిది. ఇంకొక ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో మన గిఫ్ట్ని పెంచుకుంటూ ఉండాలి. నా ఒక కళ వచ్చింది, హౌ టు ఇంటర్ప్రెట్, దాన్ని ఎలాగా మనము అర్థం చేసుకుంటాం, అదంతా పోయిన వారం చెప్పాను. అయితే ద లాస్ట్ థింగ్ ఈజ్, అందులో ఎవరున్నారు, ఎక్కడున్నాం అనేది, లేకపోతే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇలాంటిది కాకుండా ద లాస్ట్ థింగ్ ఈజ్ కాంటెక్స్ట్. వచ్చిన కళ ఏ కాంటెక్స్ట్లో ఉందనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్తా. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ని మనం లోపలికి వెళ్దాం. కాంటెక్స్ట్ అంటే తెలుగులో ఏంటంటే ఆ నేపథ్యం. నేను కూడా TV9 చూస్తున్నా, సరేనా? తెలుగు రాలా ఒకప్పుడు, TV9 పెట్టి తెలుగు మంచిగా వచ్చేసేలా చేశా. ఓకే, దరిద్రం ఏంటంటే వాళ్ళు కూడా మంచి లాంగ్వేజ్ వాడట్లా.
న్యూస్ కూడా. యోసేపు దగ్గరికి వెళ్దాం. జెనసిస్ చాప్టర్ 41 వద్దులేండి, తీయొద్దు. అక్కడ ఏమైందంటే ఫరోకి కల వచ్చింది. సో ఈరోజు మనం అర్థం చేసుకుంటుంది ఏంటి? నేపథ్యం ఏ దీనిలో వచ్చింది, ఏ కాంటెక్స్ట్లో వచ్చింది. అయితే మనకి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనకంత నాలెడ్జ్ ఉండదు. అంటే దేవుడు చాలా లాంగ్ మాట్లాడతాడు, సంవత్సరాలు లోతు, ఎన్నో సన్నివేశాలు జరిగిన తర్వాత జరగబోయేది. కాబట్టి అవి నీకు ఓపెన్గా చెప్పలేడు. ఓపెన్గా చెప్పాలి అని అంటే కళ లెంత్ చాలా ఉంటుంది, లేకపోతే నువ్వు అంతసేపు నీ స్పిరిట్ హోల్డ్ చేయదు. కాబట్టి మర్మంగా మాట్లాడతాడు అనమాట. దాన్ని ఒక ఎనిగ్మా టైప్లో చేస్తాడు, దాన్ని ఒక మిస్టరీగా చేస్తాడు. ఓకే, ఆ మిస్టరీ థింగ్స్ ఏంటంటే కళలో థింగ్స్ ఆర్ సింబల్స్. అర్థమవుతుందా? సో కళ వచ్చింది అని అంటే కళలో సింబల్స్ ఉంటాయి. ఓకే, ఫరో వెళ్ళి నైలు నది ఒడ్డున నుంచొని ఎక్కడున్నాడు? రియలా కాదా? రియల్ ఆబ్జెక్ట్. నైలు నది ఒడ్డు నుంచొని ఉన్నాడు. చెరువులో నుండి 7 ఆవులు బయటికి వస్తున్నాయి, బలీయమైనవి వస్తున్నాయి. అక్కడ ఆగండి. ఇప్పుడు కళలో ఏం కనపడింది? 7 ఎన్ని 7. నోట్ ఇట్, 7. ఏం కనపడ్డాయి? ఆవులు. అర్థమవుతుందా? ఎవరికి కనపడ్డాయి? హూ? ఆయనకి. ఎక్కడున్నాడు? యా, ఓకే, నైల్ నది. పోయినసారి చెప్పాను కదా, అది యోసేపు ఇంటర్ప్రిట్ చేశాడు. ఇది అగ్రికల్చర్కి సంబంధించిన ఎకానమీ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. ఎందుకంటే నైల్ నది లేకపోతే అక్కడ ఏం పండదు, అయిపోయినట్టే. ఓకేనా? సో దానిలో నుంచి బలీయమైన 7 ఆవులు బయటకు వస్తున్నాయి, లేదా 7 వెన్నులు బయటకు వస్తాయి. 7 వెన్నులు కనిపించినాయి. తర్వాత బలహీనమైన పీల వెన్నులు వాటిని మింగివేసిన అన్నాడు. ఇప్పుడు అంతే, అయిపోయింది కళ, అయిపోయింది. ఏం మాట్లాడావు? దేవుడు ఏం మాట్లాడాడు? అర్థమవుతుందా? సో 7 సంవత్సరాలని నువ్వు తీసుకొచ్చి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఆయనకి? నాట్ పాసిబుల్. కాబట్టి దేవుడు దాన్ని మొత్తం ఎన్క్రిప్ట్ చేశాడు అనమాట. దాన్ని అంతటినీ జిప్ ఫైల్ చేసినట్టుగా చేశాడు. ఓకే, క్రోడీకరించండమా దాన్ని అంతా సమీకరించి ఒక చిన్న ఇది ముక్క చేసి పెట్టాడు. అది ఏంటంటే బలమైన ఆవులు 7, బలహీనమైన 7 వచ్చి వాటిని మింగేసినాయి, అంతే. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే హౌ ద సింబల్స్ ఆర్ రిలేటెడ్. మీకు కనిపించిన ఆ సింబల్ అంటే చిహ్నం, గుర్తు, ఆ గుర్తు మీకేంటి? గుర్తుతో నీ బంధం ఏంటి? గుర్తుతో నీ జీవితం ఏంటి? గుర్తుకి నువ్వు ఎంత వచ్చావు, ఎంత గుర్తు నువ్వు తెలుసుకున్నావు. ఓకే, ఆ 3 మాటలు రిమైండ్ చేసుకోండి. అది ఫ్లో, ఏది కూడా మనం తెలుసుకుంది కాదు. ఓకే, సో ఒక సింబల్. ఇప్పుడు యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చి రాజును ఫరోన్ నుంచొని పెట్టి, రాజా కళ చెప్పు, ఇది కళ. ఓకే, అక్కడున్న ఆబ్జెక్ట్స్ ఏంటంటే, కళలో ఉన్న నువ్వు ఇంటరాక్ట్ అవుతున్న ఆబ్జెక్ట్ వస్తువు ఏంటంటే ఆవులు. ఆ వస్తువు నీ జీవితంతో వాటికి ఏమి బంధం? అంతే, అంతే, అయిపోయింది. అందరూ ఉన్నారా? మీ మొహాలు బాగాలేవు కాబట్టి నేను స్కిప్ కొట్టేదాన్ని. మీకు ప్రవచనంలో ఒక వారం ఇచ్చేవాడిని, ఒకటి యూ పీపుల్ ఆర్ బ్యాడ్, చెప్పను పో. ఓకే, ఇలాంటి నేను నేర్చుకున్న రోజుల్లో అంత బ్యాప్టిస్ట్ మయం, బ్రదరన్ మయం,
ఆ రోజు నువ్వు ఒక కొత్త వ్యక్తి అవ్వాలంటే నిన్ను ఎవడు సపోర్ట్ చేస్తాడు? నువ్వు వింత స్పీసీస్, అసలు ఏలియన్. నువ్వు ఈ వ్యతిరేకత అంతా తట్టుకొని ఇది నిజం రా, నువ్వు లడ్డు తీసుకున్నట్టు తీసుకుంటున్నా. ఆ చావు మీరు కూడా చావాలనుకుంటా, అందుకే ప్రభు నన్ను ఆపేశాడు. పోండి. ఓకే, కళ. సరే. ఓకే. సో అంటే అంటే నేను ఉద్యోగం మానేసుకొని జీవితం మానేసుకొని వచ్చి కళల్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నానా పని పాట లేకుండా? దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కన్నా గొప్పది. దేవుడు ఫూలిష్ థింగ్స్లోంచి మాట్లాడతాడు. నువ్వు అంత మేధావి అయిపోవటం వల్లనే ఇక్కడ ఉన్నావు. సరే, సో ఏం కనిపించింది? ఆ ఆవు ఏంటి? ఓకే, ఇప్పుడు మీకు కలలో ఒక సింహం కనిపింది. కమాన్. లయన్ ఏంటి? ఒక ఒక ఉప్పెన. ఏంటబ్బా అది? నెబుకద్నెజరుకు ఒక చెట్టు. ఓకే, సో దేవుడు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా మాట్లాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు దిగులు పడద్దు అని చెప్పలా. ఎందుకంటే అది ఇమీడియట్గా చేయాల్సిందే. నేను పోయిన వారం చెప్పాను కదా, షార్ట్ స్పాన్ ఉన్నాయి, క్లియర్గానే మాట్లాడలేదు. కొంచెం లాంగ్ స్పాన్ ఉంటే కాంప్లెక్స్ అయ్యింది. ఓకే, మన జీవితం మాట్లాడుతున్నప్పుడు ఎన్క్రిప్ట్ చేయాలి దేవుడు. ఓకే, మర్మంగా మాట్లాడాలి. ఓకే, సో దేవుడు ఎందుకు మర్మంగా మాట్లాడతాడు? ఎందుకంటే అక్కడే ఉందని నువ్వు తెలుసుకోవటానికి అలా ఎన్క్రిప్ట్ చేస్తాడు. లేకపోతే నీకు మామూలుగా మాట్లాడితే నీ స్పిరిట్లో ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు అదేంటి అక్కడే ఉంది జీవితం అంతా. అర్థం కాంది. ఓకే, నైల్ నది అంత ఫరోకు అర్థమైంది. అర్థం కాంది ఏంటంటే ఆ 7 ఎందుకు వచ్చినాయి అనేది అర్థం కదా. ఆవులు చచ్చిపోయి ఎందుకో కలత చెందాడు. యు సీ ద ఎమోషన్. నేను పోయినసారి చెప్పాను కదా, దానికి నీ ఎమోషన్ యాడ్ అయ్యింది. ఒక బ్రహ్మాండమైన ఒక వృక్షం చూసాను, భయము కలిగింది అన్నాడు నెబుకద్నెజర్. ఐ వాజ్ టెరిఫైడ్ అని రాశారు. అమ్మో అనుకున్నాడు. సో అమ్మో ఈజ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఎమోషన్. ఇప్పుడు దానిలో ఆ సందర్భంలో ఆ నేపథ్యంలో ఉన్న వస్తువు ఒకటి ఉంది. ఆ వస్తువు ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎలా అర్థం చేసుకుంటాం ఆ వస్తువుని? ఉన్నారా? మీకు షార్ట్ కట్ ఇస్తా. అన్నిటికన్నా బెస్ట్ వే. ఓకే, ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే ఆయన ఏదో డ్రీమ్స్ ఇంటర్ప్రెట్. స్టాప్ నాన్ సెన్స్. ఓకే, నువ్వు ఎదుగు. అర్థమవుతుందా? ఇంకొకటి ఆత్మ మీద డిపెండ్ అవ్వద్దు. నీకే దేవుడు, మీలో ఉన్న అభిషేకము చాలు. ఓకే, సత్యమంతా మీకు తెలియజేస్తుంది. అట్లని వాళ్ళని రిజెక్ట్ చేయమని నేను అనట్లేదు. మీకు దాటిన థింగ్స్ కోసం వాళ్ళని పెట్టాడు, కానీ వాళ్ళ మీదే పడి ఏడవమని చెప్పలేదు. ఓకే, వాళ్ళని దేవుళ్ళని చేసుకోమని చెప్పలేదు. అర్థమవుతుందా? నీ లైఫ్ నీ చేతిలో. సో ఇప్పుడు సింబల్స్ని ఎట్లా బయటికి తీయాలి, ఆ చిహ్నాలని, ఆ ఆబ్జెక్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వెరీ 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 సింపుల్. ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ మైండ్ని క్లీన్ చేయండి. క్లీన్ ఎలా చేయాలి? మీకు ఏమి తెలుసో కొంతసేపు అవన్నీ పక్కన పెట్టండి. ట్రై టు రీరైట్. ఓకే, మీ బ్రెయిన్ని రీవైరింగ్ చేయడానికి ఒప్పుకోండి. అర్థమైందా? మీ మనసుని కొత్తగా ఆలోచించడానికి ఒప్పుకోవాలి. నేను అంటుంది అర్థమైంది. పాము కనబడితే మీకేంటి? అమ్మో, అదే ఒక హిందూ పాము వస్తే గుడి కట్టేయటమే. మరి అంతేనా? నీకు చెడ్డదయింది, ఇంకొకటికి మంచిదయింది కదా, అవునా? కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుక్క కనిపించింది అనుకుందాం, ఏం చేద్దాం? ఒక ఇజ్రాయలైట్కి, ఒక యూదుడికి ఒక కుక్క కనిపించింది అనుకుందాం. అన్క్లీన్. నో. ఒంటె కనిపించింది, దోమ లేకుండా వడియగట్టి ఒంటెని దిగుమింగువారు. ఒంటె ఈజ్ అన్క్లీన్. నో. అర్థమవుతుందా? అదే ఒక అమెరికన్ కనిపించింది అనుకో, నువ్వు చాలా ప్రేమిస్తున్నావు ప్రభు, ఎందుకంటే వాళ్ళు కుక్కలు పెంచుకుంటారు కదా. సో థింగ్ ఈజ్ డిఫరెంట్ దేర్.
నువ్వు అమెరికాలో ఉన్న ఒక ప్రవక్త చెప్పాడు, కుక్క వచ్చిందా, ఓ దేవుడు నేను ప్రేమించున్నాడు. అవునా? ఏ విధముగా? మీకు అర్థమైంది. సో ఇలా వెళ్ళకూడదు. సో అందుకే మన బ్రెయిన్ని రీరైట్ చేసుకోవాలి. ఒక అమెరికన్ అవ్వద్దు, ఒక ఇండియన్ అవ్వద్దు. ఓకే, మనకి ఇక్కడ పక్క స్నేక్ కనపడగానే ఇంకోటి అయితే ఆఫ్రికాలో స్నేక్ కనపడితే అంతే, నువ్వు చేతపడి చేసావంటారు. నో. ఓకే, సో ఒక దాన్ని అర్థం చేసుకోవటానికి వాడాల. ఓకే, బైబిల్లో ఉన్న సింబల్స్ మొత్తం తీయండి. ఈ పలాందిదా, ఈ పలానది ఇదా, ఈ పలాందిదా, 85% నువ్వు కళను అర్థం చేసేసుకుంటావు. అర్థమైందా? నీ సొంత సింబల్ వాడకు. దేవుడు ఆల్రెడీ దాన్ని ఏమన్నాడో దాన్ని నీది చేసుకో. ఓకే, అర్థమైందా? పాము వచ్చింది అనుకుందాం, అమ్మ పాము, మీ మమ్మీ నేర్పినట్టు డాడీ నేర్పినట్టు చేయొద్దు. పాము ఏందో తెలుసుకోవాలి. ఓకే, అరణ్యంలో మోషే సర్పం ఎత్తినట్టు అన్నాడు, మరి అది గుడ్డా బ్యాడా? యేసుక్రీస్తు దాంతో పోల్చుకున్నాడు, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. మనకు అసలు ఆ వాక్యం నచ్చదు. అబ్బా ఏంటి పాముతో యేసు ప్రభు కంపేర్ చేసుకుంటే చండాలంగా. దేవుడికి పాములు గీములు తెలియవు, పాపం మనిషి కాదు కదా. హీ మీన్స్ సంథింగ్. అర్థమవుతుంది? సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే దానికి ఒక సింటాక్స్ కావాలా. स्कूल का होमवर्क मिला है, उस फोटो क्लिक करो और ये एआई तुम्हारे क्वेश्चन सॉल्व कर दे. ప్రోటోకాల్ కావాలా. ఓకే, ఒక సీఎం దగ్గరకు పిఎం దగ్గరికి వెళ్తున్నాం అనుకుందాం, ఒక టైంకి ఈ షెడ్యూల్ రాస్తారు, ఇక్కడ రా, ఇలా చేయి, వచ్చావు, నీ ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు, ఇటు వచ్చావు, అక్కడ వెయిట్ చేయి, ఈ రూమ్ దగ్గర ఉండు, నీ టైం ఇది, ఎన్ని చెక్ చేస్తారా లేదా? ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, కళ్ళ వచ్చింది, కళ్ళ వచ్చి నాకు నీళ్లు కనిపించినాయి, కమాన్, ఏమందాం? ఆహా, మా ఇంట్లో నీళ్ళు లేకపోతే బబ్బులు కూడా లేకపోతే పోసాడా దేవుడు? ఆహా, దేవుడు చూసే అంత ప్రేమ. ఈరోజు వాటర్ క్యానోడు రానందుకు, అయ్యా పోయినసారి బబ్బులు ఎక్కడుంది 10 ఏళ్ల క్రితం, నువ్వు కొత్తది కనిపెట్టావు కాకపోతే. అర్థం, నాట్ దాట్. సో వాటర్ని బైబిల్లో ఏమనింది? స్పిరిటా? అలాంటి దానికే వెళ్ళకూడదు. నీళ్లు కనపడగానే పరిశుద్ధాత్మ కాదు, నీళ్లు కనపడితే మనుష్యులు కూడా. ఆ జలములలో నుండి ఆ ఘట సర్పం బయటికి వచ్చి, ఒక బీస్ట్ బయటికి వచ్చింది. ఆ జలములు అనేక జనాంగములు. ఓకే, దీనిలో ఉన్నాయి మొత్తం బట్టి కొట్టు, నువ్వు జూనియర్ ప్రాఫిట్. అర్థమైందా? ఓకే, ప్రతిదీ ఓకే. ఎందుకని కాకి చూసి బొక్క పెట్టగానే ఇచ్చేసాడు? నో, కాకి అన్క్లీన్, తప్పుదొచ్చింది. అది ఎట్లా మోషేకేం తెలియదే, నోవాహుకేం తెలియదే, నీతో శుద్ధమైన జంతువుల్ని తీసుకొని వెళ్ళు, అన్క్లీన్ థింగ్స్ని 2 చూసి తీసుకొని వెళ్ళు అన్నాడు. నోవాహుకి ఎక్కడైనా రాశాడా మోషేకి రాసినట్టు? లెవియా కాండం ఏమన్నా? మరి క్లీన్ అన్క్లీన్ ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే హానోకు నుంచి వాళ్ళ తాత నుంచి ముత్తాత హానోకు మెతుషలకు పోస్తే మెతుషల లెమెక్కి పోస్తే లెమెక్ నోవాహుకు పోసాడు. ఇది ఇలా ఆహా, సరేనా? సో ఫస్ట్ ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే మీ కళలకు ఒక సింటాక్స్ ఉండాలన్నమాట. ది వే యూ ఇంటర్ప్రిట్ ఏంటంటే యూ షుడ్ గో త్రూ ద బైబుల్. అప్పుడు తప్పు ఉండరు. దేవుడికి మీరు ఏం చేయాలంటే, ప్రవ్వా నేను నీకు ఇలా అని చెప్పుకోవాలి. నువ్వు ఎలా అని మాట్లాడి నేను చూసుకుంటా కదా, అర్థం చేసుకుంటా కదా, అప్పుడు నీ జీవితం కూడా ఎలాగో వెళ్ళిపోతుంది.
అలా కాదు, దేవుడికి నీకు ఏమి వచ్చులోంచే దేవుడు మాట్లాడగలుగుతాడు కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి, అప్పుడు ఎక్కువ అర్థం చేసుకుంటావు. అర్థమవుతుందిగా? సో సో ఫస్ట్ అది ఒక విధానం అనమాట. నెంబర్ 2, సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ 80%, 80% మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు అన్ని సందర్భాల్లోనూ అలాగా చూయించడు. ఓకే, మీకు తెలియని ఒక యునీక్ థింగ్ కనపడుతుంది, దాని అర్థం అవ్వంది ఒకటి కనపడుతుంది. అంటే మీరు ఎప్పుడు తెలుసుకుంది ఒక డిఫరెంట్ థింగ్ మీకు చూపిస్తాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి థింగ్స్ అన్నీ కనపడినప్పుడు మీరు సందర్భాన్ని అక్కడ జరుగుతున్నదని అర్థం చేసుకోవాలి అని అంటే బైబిల్లో ఉన్న థింగ్స్ అన్నీ వాడాలి. నెంబర్ 2 ఏం చేయాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కల్చరల్ కాంటెక్స్ట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ బర్త్ మీ మీ బ్రాటప్ ఏంటో, మీరు ఏ ఊరిలో ఉన్నారో అది చాలా కీ ప్లే చేస్తుంది. అర్థమవుతుందా? ఇర్మియా నీకేం కనపడుతుంది? బాధ చెప్పుతూ చువ్వ కనపడుతుంది అన్న. అలాగైతే నేను చేయబోతున్నది త్వరగా చేస్తాను అన్నాడు. అంటే బాదం చువ్వకి త్వరగా చేసేది ఎందుకంటే ఇజ్రాయెల్లో ఫస్ట్ బడ్ అయ్యేది అదే, ఫస్ట్ వచ్చేది బాదం చెట్టే. మన ఊర్లో బాదం కన్నా ముందు చాలా వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు దానిలో చాలా కనిపించినాయి. ఒక 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 రొట్టె, ఎవల రొట్టె, వాడు ఎంత క్లియర్, గోధుమ రొట్టె కాదు, ఎవల రొట్టె, బార్లే. అది వచ్చి టెంట్ను కొట్టిందని. ఆ ఎవల రొట్టె ఎవరంటే గిద్యోనే అన్నాడు. ఎందుకని? కాంటెక్స్ట్ ఏంటి? సందర్భం. ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం, అది వచ్చి మనల్ని పడేసిందంటే వాడు ఎవడు? మా దృష్టిలో అది గిద్యోను. అర్థమవుతుంది? ఓకే, సో మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం. ఇక్కడుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ పాము ఈ దేశంలో ఒకటైతే పాము ఇంకో దేశంలో ఒకటి, కుక్క ఈ దేశంలో ఒకటైతే కుక్క అమెరికాలో ఇంకొకటి, పిల్లి ఇక్కడ ఒకటైతే ఈజిప్ట్లో పిల్లి డెవిల్స్ని పారగొట్టిద్ది, దోలుతుంది వాళ్ళ మిథాలజీ ప్రకారం. సో మన కల్చర్ని బట్టి అది, కానీ పిల్లి బ్యాడ్ అనొద్దు, నువ్వు ఏ కల్చర్ నుంచి వచ్చావు. అర్థమవుతుంది కదా? సో మనం ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాము, తెచ్చాము, ఈ దేవుడు ఏం వాడుతున్నాడంటే నీకు అర్థమైన వాటిలోంచి వాడుతున్నాడు. నైల్ నది దగ్గరికి ఎందుకు తీసుకొని వెళ్ళాడంటే అది తన ఎకానమీ, తన ఆస్తి. అర్థమవుతుందా? ఓకే, అంత సంపద ఎట్లా చూపించాలి అని అంటే దేవుడు ఆ చెట్టు నిండా జీవకోటికి సరిపోయినంత ఆహారం ఉండెను. ఓకే, రాజు కదా, మొత్తం బ్రహ్మాండమైన ఆకాశం నుంచి భూమి దాకా ఉంది ఆ చెట్టు. ఓకే, వాళ్ళ ఇదిలో. ఇప్పుడు దాన్ని ఒక బాటనీ టీచర్కి వస్తే ఏం చేస్తాం? నోబెల్కి నాకు మందు దొరికింది అనుకుంటుందేమో. అర్థమవుతుందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టెట్రాహైడ్రన్ ఏమంటారు, అది ఇట్లా ఉంటుంది, కార్బన్ మాలిక్యూల్ ఎలా ఉంటుంది, ఇట్లా 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 ఉంటుంది కదా. బెంజిన్, రైట్? సో ఇప్పుడు బెంజిన్కి ఫార్ములా కనిపెట్టాలి. ఏం చేయాలో అర్థం కాల. కింద పైన పడితే ఏమైంది? ఒక పాము తల ఇంకో పాము తోక పట్టుకుని ఉంది, అది ఇంకో దాని తోక, ఇంకొక తోక, ఇంకో తోక, అలా 6 పాములు తోకలు పట్టుకుని ఉన్నాయి. యురేకా అని లేసాడు కళ్ళలోంచి, ఫార్ములా వచ్చింది, ఇదిరా కార్బన్ మాలిక్యూల్. ఎందుకంటే ఇది వరకు ఉన్నదంతా కెమికల్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్ ఎట్ట తీయాలో తెలియదు. తీసుకో నోబెల్. ఆర్గానిక్ని ఎలా కనిపెడతావు? ఇట్లా స్ట్రక్చర్ ఎట్లా కనపడతావు? NaCl మనకు తెలుసు, సోడియం కాల్షియంతో కలిసి అని, కానీ నువ్వు అలాంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తావు? సో ఎక్కడి నుంచి వచ్చింది అది? పాములు పోయి ఎలాగా పాపం యాటమ్స్ మాలిక్యూల్స్ అయినాయి.
అర్థమవుతుంది. సో మన సందర్భంలో, మన విధానంలో దేవుడు మాట్లాడతాడు. సో అతనికి పాములు పోయే యాటమ్గా అనిపించింది, కార్బన్ యాటమ్గా. అర్థమవుతుందా? దగ్గర లాస్ట్ థింగ్, నా దగ్గర కట్ ఉంది, ఈ ఫస్ట్ సర్వీస్లో నేను చెప్పలేను. అది ఏంటంటే, చూడండి, ఫస్ట్ బైబిల్ ప్రపంచం, తర్వాత నీ ప్రపంచం, ఆఖరిగా నువ్వు అనే ప్రపంచం. ఓకే, ఫస్ట్ వరల్డ్ మొత్తం దీని బేసిస్ మీద అర్థం చేసుకోవాలి. దాని నుంచి నువ్వు ఏ సందర్భంలోంచి వచ్చావో అక్కడి నుంచి దాని అర్థం ఉంటుంది. ఆ తర్వాత నీకు కొన్ని అర్థాలు వేరు. ఇప్పుడు చిన్నప్పుడు నిన్ను ఎవరైనా అబ్యూజ్ చేస్తే, నిన్ను ఎవరైనా కొట్టుంటే, అతన్ని నువ్వు ఏమిగా భావించావు, ప్రతిసారి అతను కనపడితే నీకు అది, నీకు కొన్ని అర్థాలు ఉంటాయి. ఓకే, వెరీ పర్సనలైజ్డ్. ఆ వ్యక్తి వచ్చాడంటే ఇంట్లో ఒకడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని మనం బైబిల్లో ఎతకలేం కదా, యూ కెనాట్. మీ కల్చర్లో ఎతకలేం కదా, కానీ నువ్వు గాయపడ్డావు కదా. సో నీ జీవితంలో ఉన్న సర్టెన్ థింగ్స్ని ఆయన బయటికి తీసి వాటిని మాట్లాడతాడు. నీ అనుభవంలో నుండి పర్సనల్గా నువ్వు. సో నీకు ఒక దగ్గర ఎక్కడో చెరువులో వెళ్ళి నువ్వు మునిగిపోయి అమ్మ బయటకు వచ్చావు, నీకు ఆ సిచ్యువేషన్ చూపిస్తాను అనుకో. చెరువులో పడితే, దేవా నన్ను ప్రజలందరిలోంచి రాజుగా అమ్మ కాదు, బైబిల్లోకి వెళ్తుంది. నీకు అక్కడ భయమే, అక్కడ తీసుకెళ్ళాడు కదా ఆ అనుభూతిలోకి దేవుడు. దాన్ని రిలేట్ చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా. సో ఈ 3 లెవెల్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నీ, తర్వాత నువ్వున్న సరౌండింగ్, తర్వాత దేవుని ప్రపంచం, దేవుడు మనకు అది ఎలా చూపిస్తున్నాడు అనే ప్రపంచం. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ కేటగిరీస్ మొత్తం, అంటే దీనికి ఇది అర్థం, దీనికి ఇది అర్థం, ఇవన్నీ ఉంటాయి. అది ఇప్పుడు అవ్వదు, లేచి నుంచుందాం. అది ఇంకెప్పుడైనా చూసుకోవచ్చు, ఇప్పటికి లేట్ అయింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వు మాతో మాట్లాడటానికి మనుషులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నావు. నువ్వు సొలొమోనుతో మాట్లాడింది, హెచ్చరించింది సమస్తం నీ ఆత్మ ద్వారా. వాళ్ళ ఆత్మ వాళ్ళ నిజమైన వ్యక్తి కాబట్టి నువ్వు వాళ్ళని అంతరంగ పురుషుల్లో అండర్స్టాండింగ్లో పెంచుతున్నావు కనుక తండ్రి, వాళ్ళ ఐస్, వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ ఇయర్స్ నువ్వు పెంచమని, నీకు సెన్సిటివ్గా, నిన్ను స్పృశించే విధంగా తండ్రి, నీ హార్ట్ని అర్థం చేసుకోవడానికి నీకు దగ్గరగా వాళ్ళను నడిపించమని, అండర్స్టాండింగ్లో తండ్రి వాళ్ళు ఎదగటానికి ఆ గ్రేస్ వాళ్ళకి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.